తన ప్రోద్బలంతోనే గత ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యేల కృషి వల్లనే కుందువానిపేట అభివృద్ధి జరుగుతుందని, తనపై బురద జల్లేందుకు ప్రస్తుత వైకాపా సర్పంచ్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ మాజీ సర్పంచ్ సూరాడ అప్పన్న పేర్కొన్నారు. ఖండిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ కుందువానిపేటలో సీసీ రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ అన్ని కార్యక్రమం చేసి టీడీపీ టైంలో చేసింది తప్ప వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏది చేయలేదు. చేయకపోతే అనుమాన బద్ద చేయడం అది తప్పని ఖండిస్తున్నాను. దానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 200 ఇళ్ళు అరవై పైస్తే 1000 రూపాయలు కలెక్షన్ చేసి కేవలం తగులకే పరిమితమై మొన్ననే కలెక్షన్ చేసి ఇంటికి కళ్ళ చేశారండి. మనస్తూ దాన్ని తగులు కోసం పెట్టడానికి సాధ్యం కాదు. అది తప్పుడు విషయం, తప్పును ఖండిస్తున్నాను. ఈవేళ మా సమస్యల పేరు 200 ఇళ్ళు పంచినప్పుడు కూడా కట్టిక నేను గవర్నమెంట్ నుంచి కట్టినా వాళ్ళు ఎదిరించలేదు. సమస్య లేకుండా చేశాను. మన ఊరేలే కదా, ఎవరైనా మన గ్రామస్తులే కదా అని ఆ రోజు సమస్య లేకుండా చేశాను. అది కూడా నా పట్టాలు ఉన్నా క్యాన్సిల్ చేసిన సమస్యలు నేను తేలేదు. ఈరోజు సునామీలు 176 సునామీలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, రిలీజ్ చేశారు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. అయినా మన కలెక్టర్ గారు ఇల్లు తీసేస్తామంటే శాసనసభ ఎమ్మెల్యే గారు శంకర్ గారు ఏమనంటే పేద కుటుంబాలు వాళ్ళని తీస్తే ఇబ్బంది పడతారు, లేదా మరొక 150 తెచ్చి కడతాను, వాళ్ళని తీయొద్దు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ఇల్లు పంచిన తర్వాత 90 పంచిన తర్వాత 7 ఇళ్ళు పెండింగ్లో ఉన్నాయి. పంచిన తర్వాత ఏమనంటే ఎమ్మెల్యే శాసనసభ్యులు ఏమన్నారంటే సమస్యలు వస్తే ఉన్న ఇల్లు దింపేశాడు. ఆయన సర్పంచ్గా ఉండి పట్టాలు రాకంట రాణాలు దింపేసి ఈరోజు కూడా మీకు వాసన పెడతాను, ఇప్పుడు చూపిస్తాం, తవ్వుకి వెళ్ళిపోతారని అంటాను, తవ్వుగా అంటున్నారు. వాసన పెట్టారు, చల్ల వచ్చే అది పెట్టారు. తవ్వే తప్పాలకి మరి కనబడలేదు. తగులు తెచ్చుకోవడం సాధ్యమైన పని కాదు. డెవలప్మెంట్ చేసి చూపించవలసిన బాధ్యత నా పైన, నా పార్టీ పైన ఉంది కాబట్టి నేను చేస్తాను. గనగాలవనపేట నుండి బలరాంపురం కూడా మా గవర్నమెంట్ టైంలో 2014లో మట్టి రోడ్డు వేసి ఒక తోవ కలిపి